200 రూపాయల టాపు 100 రూపాయలు మాత్రమే. 150 రూపాయలు ఇది కేవలం 60 రూపీస్ మాత్రమే. మా బావకైతే పాతలవర్ అయితే కనపడింది మామ, నాకైతే కనపడలేదు తీర్థంలోని. హాయ్ మామ అందరికి, మేమైతే రాజోలు మండలం కడలి తీర్థానికి వచ్చామమ్మ. ఈ రోజు అయితే సుబ్బారాయుడు షష్ఠి కదా, తీర్థం లోపల ఎలా ఉందో ఏంటనేది చూసేద్దాం మొత్తం. నేనైతే తీర్థానికి చాలా రోజుల తర్వాత ఏదో వస్తున్నాను. చాలా పెద్ద తీర్థం మామ, లోపల ఏ రకంగా ఉంటుందో చూద్దాము. మొత్తం తిరిగేసి రౌండ్ కొట్టే చూద్దాం. తీర్థానికి అయితే మా తమ్ముడు చిన్నగా ఉండేటప్పుడు వచ్చాను మామ, మళ్ళీ పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు అయితే తీసుకుని వచ్చాను మా తమ్ముడిని. చూసారు కదా మామ, ఇదైతే దర్శనానికి అయితే ఈ రకంగా ఉందన్నమాట. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. 50 రూపీస్ దర్శనం అయినా కూడా వెయిట్ చేయవలసి అయితే వస్తుంది లైన్లోనే. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం. అటు సైడ్ అయితే లైన్ చూసారు కదా మామ, అది అక్కడ ఉచిత దర్శనం ఉంది, 20 రూపీస్ ఉంది లైన్ అయితేనే. అటు సైడ్ టెంపుల్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ నుంచి జమ్మ చెట్టు కింద అయితే ఇదిగో మామ ఇలా ఒత్తిడి వెలిగిస్తారు. ఇటు సైడ్ చూసారు కదా, మొత్తం చాలా మంది రైతు వెలిగించారు. టెంపుల్ లోపడైతే చూడండి మామ మొత్తం ఏ రకంగా ఉందో. చాలా పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడే దర్శనం అయితే అయింది మామ. ఇదిగో పండు అయితే ఇచ్చారు, తినేసి బయటకు వెళ్ళి తీర్థం మొత్తం చూపిస్తాను. బయట అయితే చాలా కరెక్ట్గా జరుగుతుంది తీర్థం. అది మెయిన్ టెంపుల్ మామ. చూడండి, అప్పుడు అయితే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, బొమ్మల గేమ్ ఆడుతున్నాడు మనోడు. టెంపుల్ నుంచి బయట రాగానే చూసారు కదా మామ, ఇదైతే కోనేరు అనమాట. ఇదిగో కార్తీక మాసంలో ఇక్కడ ఇగో ఇలా వాటర్లో ఒత్తులు వదులుతారు కదా, చూసారు కదా. ఎక్కడికక్కడ సేఫ్టీ పర్పస్కి ఇలా జాలీల కింద పెట్టారు. చూడండి మామ, మొత్తం కోనేరు చాలా పెద్దది ఉంది. ఇదైతేని ఇక్కడైతే తీర్థం అయితే చాలా బాగా జరుగుతుంది. బయటకు వెళ్ళి అది కూడా వీడియో చూపిస్తాను. ఇక్కడైతే ఉచిత ప్రసాదం కొంచెం తినేసి ఇంకా బయటకైతే తీర్థంలోకి వెళ్దాం. పచ్చిమిర్చి బయట అయితే తీర్థం చూడండి మామ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది గుడి దగ్గర అనమాట. సైడ్ తో చూడండి మామ, మొత్తం తీర్థం గడ అయితేనే. మనకైతే రాక్షసాసం వేసాడు, చూడండి ఎలా ఉన్నాడు. ఇక్కడైతే మనోడైతే బోర్లు అమ్ముతున్నాడు. బాగున్నది కదా, బాగాలేతుంది కదా. 130 రూపాయలు అంటే ఇది. మా బావ చూడండి ఆడుకుంటున్నాడు. ఇదిగో మామ మొత్తం చూడండి, ఇది అయితే తీర్థం అంటారు. ఇటు సైడ్ ఇవి చూడండి మొత్తం. ఇటు సైడ్ తీర్థం ఏ రకంగా ఉంటుందని తీస్తున్నా వీడియో అయితే. ఇదైతే రాజోలు మండలం కడలి గ్రామం మామ. ఇదైతే కడలి అనమాట తీర్థం. ఆ కొబ్బరి చెట్ల కింద దుకాణాలు ఎలా పెట్టారో చూడండి మొత్తం. చూసారా మామ ఇటు సైడు. ఇదైతే ఇది వచ్చేసి నారింజకాయ జ్యూస్. ఇది నారింజకాయ, ఆరెంజ్ కాదు. టైం పాస్ అవ్వకుండా ఇద్దరం ఊదుకుంటున్నాం. ఇది భలే ఉన్నాయి మా అయితే. ఇంకో 2 కొనాలి, స్ట్రీమ్ లో పని చేస్తాయి. ఇక్కడ అయితే మా అక్కలు షాపింగ్ చేస్తున్నారు. మొత్తం కొనేది ఏముండదు కానీ బేరం ఆడతారు. ఇంకో మామ ఇక్కడైతే జీళ్ళు, ఖర్జూరం సుబ్బారాయుడు షష్ఠిలో అమ్ముతున్నారు. ఇలాగా చూసారు కదా మామ, ఈ లైన్ అంతా ఇదే ఉంది. ఈడు చూస్తున్నారు కదా, ఈడైతే మా అల్లుడు, మా చెల్లెల కొడుకు. ఇటు చూడండి ఇప్పుడు. అనుభవ అన్నాను. ఇటు చూడండి ఇప్పుడు. ఇటు చూసా, ఇదిగో మా బావ అయితే వెళ్ళి వచ్చే పోరీల్ని అయితే కిలుకుతున్నాడు. 25 రూపాయలు ఖర్చు పెట్టాడు. న్యాయం జరుగుతున్నా బావా. ఇదైతే చాలా పెద్ద తీర్థం మావ ఇక్కడైతేని. చూసారు కదా మామ, ఇటు సైడ్ అయితే మొత్తం జనం. గుళ్ళో కూడా చాలా మంది ఉన్నారు జనం అయితేనే. ఇటు సైడు ఇదిగో వచ్చే వాళ్ళు అయితే ఇటు సైడ్ అనమాట. ఏం కొన్నావు? క్యారేజీ అయితే కొన్నాడు మా బావ అయితేని, లంచ్కి అనమాట. మెస్లో ఏమైనా ఉంటే ఎత్తుకుని రావడానికి. ఇక్కడైతే చూసారు కదా మామ, గిన్నెలు, చెప్పులు, చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏ రకంగా ఉన్నాయో చూడండి మామ. ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకునే సామాన్లు. పడేయకండి మీరు. ఇదిగో ఇక్కడ చూసారా మామ, ఇక్కడ మిక్సీ కూడా ఉంది ఆఖరికి. ఇంట్లోకి ఏం సామాన్లు కావాలన్నా ఇక్కడికి వచ్చేసేయండి. ఈ ఫ్యాన్ అయితే చూసారు కదా, చాలా సవగ్గా వస్తుంది. ఇది ఓన్లీ 150 రూపీస్ అంట. తీర్థంలోకి వస్తే మొత్తం సవకే ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ, అరటికాయ బజ్జీలు, పకోడీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితేని. ఇక్కడే బాబాయ్ గారు అయితే చూడండి మొత్తం బజ్జీలు, పునుకులు
ఇగో పొడి అయితే వేస్తున్నారు వేడివేడిగా. ఇక్కడైతే నారింజ జ్యూస్ అయితే చేయించుకుందాం మామ. ఇది నారింజ మామ, ఆరెంజ్ అయితే కాదు. మంచిగా కారం వేసి ఘాటుగా ఇస్తాడు బాబాయ్ అయితేని. ఇది వచ్చేసి నారింజకాయ మామ, పుల్ల పుల్లగా ఉంటుంది. తీర్థంలోకి వస్తే చిన్నప్పుడు మేము ఆడుకునేవన్నీ చూసారు కదా మామ. ఇవి వీటితో ఆడుకునేటోళ్ళం పరిగెడతానే. చూడండి ఎలా తిరుగుతున్నాయి గాలికి. తీర్థాలకు అందుకనే రావాలి మామ. నారింజకాయ జ్యూస్ అయితే కలిపిచ్చేసాడు. కారం ఘాటుగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఐస్ ఎక్కువ వేస్తాడు బాబాయ్. బాబాయ్ ఎలా ఉంది? బాగుంది. కొంచెం కారం తక్కువైంది కదా, సరిపోలేదని కొంచెం కారం వేయించుకున్నాను. రేపొద్దున వచ్చేస్తుంది బయటికి. ఇగో మామ వేసుకుని చిన్నప్పుడు తూనే కానీ పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం మామ. ఇక్కడైతే జీళ్ళు అయితే చేస్తున్నారు చూసారు కదా. ఇదిగో ఇక్కడ అవుతున్నాయి. ఇదిగో ఇక్కడైతే జీడికైతే రెడీగా ఉంది. పాకం కలుపుతున్నారు. తీర్థంలో అయితే ఇటువంటి సామాన్లు ఎంతమంది కొనుక్కునేవారు మామ చిన్నప్పుడు చూసారు కదా. ఇవన్నీ కార్లు, బైకులు, ఇగో గొడుగులు, సైడ్ చక్రాలు. తీర్థం అయితే ఇంకా పొడవు ఉంది. చివరి దాకా మెయిన్ రోడ్ దాకా అయితే ఉంది. ఇక్కడైతే కీ చైన్ల మీద నేమ్స్ అయితే రాస్తున్నారు మామ. ఇదిగో మా బావ ఉన్నాడు కదా, చిన్నప్పుడు లవర్ తీర్థంలో కనపడిందంట. ఇదిగో లవర్కి పేరు రాయిపెత్తున్నాడు ఇక్కడ. ఇదిగో చిన్నప్పుడు లవర్ పేరు అయితే రాయిపెత్తున్నాడు. తీర్థంలో కనపడిందంట. ఇచ్చేస్తావు బావా? ఇప్పుడైతే ఇచ్చేస్తాడంట. నవ్వుతున్నాడు. మా బావకైతే పాత లవర్ కనపడింది, నాకైతే పాత లవర్ కనపడలేదు. మా బావకైతే పాత లవర్ అయితే కనపడింది మామ, నాకైతే కనపడలేదు తీర్థంలోని. ఇంకా మా ఆవిడ పేరే రాయిపించుకుంటున్నాను, ఏం చేయలేము. కుర్రోళ్ళు అయితే చూడండి మామ, అక్కడ ఊదుకుండా వెళ్ళిపోతున్నారు బోర్లు అయితేని. జత ఉందా అలా ఉందా మామ. తీర్థంలో అయితే కీ చైన్లు అమ్ముకుంటున్నాను. కొంచెం దూరం వెళ్ళి బాబా, పర్లేదు ఓకేనా. ఆన్ చేసే వీడియో. కీ చైన్లు బాబు, కీ చైన్లు జత ఉందా. వెనక్కి వెళ్ళు. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ తీర్థంలోకి వచ్చామమ్మ. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి అనమాట. చూసారు కదా మామ, బోర్లు కొనుక్కున్నాం, కీ చైన్లు కొనుక్కున్నాం. చాలా హడావుడిగా ఉంది. చిన్నప్పటి రోజులు మంచిగా గుర్తుకు వస్తున్నాయి. మొత్తం చూడండి వెనకాల ఈయన బ్యాక్గ్రౌండ్లో. మా బావ అయితే బోర్ నట్టుకుని వదలతలేదు. మనం క్రీమ్ స్టోన్లో తిని ఉంటాం కానీ ఇటువంటి చోటను మళ్ళీ తినలేము. తీర్థంలోనే తినొచ్చు. ఇదిగో ఇది ముంత మసాలా, పానీపూరి బళ్ళు. తీర్థం ఇంకా పొడవు ఉంది మామ, చాలా దూరం వచ్చాము. ఇప్పటికే పెద్దగానే ఉంది. ఎర్రగడ్డకైతే డబుల్ ఉన్నట్టుంది ఇది తీర్థం అయితేని. చాలా పెద్దది ఉంది, చాలా పొడవు ఉంది కదా బాబా. చాలా పొడవు ఉంది ఇదైతే తీర్థం అయితే. అంటే రోడ్డు మామ పొడవు అంటే. ఇదిగో మామ ఇదైతే ఎంట్రీ అనమాట. ఇది కమాన్ దగ్గర. మేము కానీ తిరిగి వచ్చేటప్పుడు తీస్తున్నాను కదా వీడియో అయితేని. చూడండి జనం ఎలా ఉన్నారు, పొలవమని వస్తున్నారు జనం అయితేని. ఇలా తీర్థంలోకి మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. మరి నేనైతే చాలా రోజులు అయిపోతుంది. అందులోకి ఇది చాలా పెద్ద తీర్థం. టైం 200 రూపాయల టాపు 100 రూపాయలు మాత్రమే. 150 రూపాయలు ఇది కేవలం 60 రూపీస్ మాత్రమే మాస్క్ అయితేనే. మాత్రమే 150 రూపాయలు. ఫైనల్ గా అయితే తీర్థం అయితే మొత్తం తిరిగేసాం మామ. చూసారు కదా, చాలా పెద్ద తీర్థం, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను, బాగుంది. ఇంకా పిల్లోడు చూడండి ఎలా చూస్తున్నాం. ఇంకా చూసారా గైస్, కోతి మామయ్య. ఫైనల్గా అయితే తీర్థం మొత్తం తిరిగేసాం మామ. అయిపోయింది, బయటకు వచ్చేసాం రోడ్డు మీదకి. ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా.